రామ్ చరణ్కు బుర్ర లేదు, నిజంగా బుర్ర లేదు. కడప దర్గాకు స్వామివారిలో వెళ్ళాడు. సో క్షమాపణ చెప్పాలి. ప్రతి అయ్యప్ప స్వామి చెప్తున్న మాట ఇది. అయితే అయ్యప్ప స్వాములందరికీ ఒక క్వశ్చన్. గత కొన్ని సంవత్సరాలుగా, ఎన్ని సంవత్సరాలు అయ్యప్ప మాల అవుతుందో తెలియదు కానీ, అప్పటి నుంచి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి దర్గాకి వెళ్తుంటాడు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు దర్గాకి మొక్కుకుంటూ అయ్యప్ప కొండకి వెళ్ళాలంట. అది కొంతమంది వెళ్తుంటారు, కొంతమంది వెళ్ళట్లేదు. అయితే అప్పటి నుంచి వెళ్తున్న ఈ అయ్యప్ప స్వాములకి ఒక్కరు కూడా క్వశ్చన్ చేయలేదు ఎందుకు. అప్పటి నుంచి జరుగుతుంది కదా ఇది. ఈ అయ్యప్ప స్వాములు ఇలా దర్గాకి వెళ్తూ అయ్యప్ప కొండకి వెళ్తున్నారు కదా, దాని మీద చాలా సంవత్సరాల నుంచి మీరు రైట్ చేయొచ్చు కదా. అదే ఇప్పుడు రామ్ చరణ్ వెళ్ళాడు, సో సారీ చెప్పాలని ఇప్పుడు ఎందుకు రైట్ చేస్తున్నారు? రామ్ చరణ్ క్షమాపణ చెప్పేస్తాడు. ఓకే, నెక్స్ట్ మీకు దర్గాకి వెళ్ళిన అయ్యప్ప స్వాములు మీరు ఆపగలరా? ఇన్ని సంవత్సరాలు వెళ్తున్న అయ్యప్ప స్వాములకి మళ్ళీ తప్పు జరిగిందే కదా, మరి దాన్ని మీరేమంటారు? ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఏం చెప్తారు అంటే ఒక్క అయ్యప్ప స్వామి దగ్గర కూడా ఒక ఆన్సర్ ఉండదు. అయితే చాలామంది సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఇదంతా చేస్తుంటామని చాలామంది అంటుంటారు. అయితే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పోరాడుతుంటే చాలామంది హిందువులే దానికోసం వ్యతిరేకిస్తుంటారు. కొందరైతే గుళ్ళు ఎక్కడైనా పోతే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం ఏరి అతను ఉంటే ఈ గుళ్ళు పోవే, అతను కాపాడలేకపోయారు అని చాలామంది చాలా దారుణమైన కామెంట్లు కింద పెడుతుంటారు. అయితే సనాతన ధర్మం కోసం కాపాడుతున్న మన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడానికి కొంతమందే ఉన్నారు తప్ప చాలామంది అసలు సపోర్ట్ చేయరు కూడా. కానీ ఇప్పుడు రామ్ చరణ్ దర్గాకి వెళ్తే తప్పు. ఎందుకు తప్పు? దేనికోసం తప్పు? అసలు దర్గాకి వెళ్ళడం ఎందుకు తప్పు? గత కొన్ని సంవత్సరాలుగా అయ్యప్ప స్వాములు వేరే దర్గాకి వెళ్తుంటే ఎవరు ప్రశ్నించలేదే, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? అయితే ఇప్పుడు రామ్ చరణ్ సారీ చెప్తారు, దాని తర్వాత మళ్ళీ నార్మల్ లేనంతా. దానికోసం మీరు మాట్లాడే ఇది లేదా? గత కొంతకాలంగా, ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు, గత కొంతకాలంగా ఇది జరుగుతూనే ఉంది కదా, అప్పుడు మీరు రైజ్ చేయలేదు ఎందుకు? ఇదంతా సోషల్ మీడియాలో వీటి కోసం చెప్పలేదు ఎందుకు? ఇప్పుడు రామ్ చరణ్ గారు కనిపించారు కాబట్టి దీన్ని ఎక్కువ చేస్తున్నారా? అయితే దీంట్లో వైసీపీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్గా ఉంది. గత 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో గుళ్ళు నాశనం అవుతున్నాయి. ఆ టైంలో ఏ ఒక్కరు కూడా బయటికి రాలే. ఆ టైంలో ఒక్కరైనా బయటకు వచ్చి మా గుళ్ళు నాశనం చేస్తున్నారని హిందువులు ఎవరైనా బయటకు వచ్చారా? ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మనం ఎంత మంచి చేసినా ఒక చిన్న తప్పు చేస్తే ఆ తప్పునే ఈ జనాలు చూస్తారని. ఆ విషయం రామ్ చరణ్ విషయంలో జరిగింది. అయితే రామ్ చరణ్ గారు చేసిన మంచి చాలా ఉంది, చాలామందికి హెల్ప్ చేస్తుంటారు, చాలామందికి చాలా చేస్తుంటారు వాళ్ళ వైఫ్ అండ్ రామ్ చరణ్ గారు. కానీ అవేం గుర్తురావు ఈ టైంలో. నాకు తెలిసి రామ్ చరణ్ తెలియక చేసి ఉంటాడు, కానీ దీన్ని మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే ఇలాంటప్పుడే రామ్ చరణ్ అనుకోవాలి ఇలాంటి వాళ్ళకి మంచి చేయకూడదని. చిరంజీవి అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇళ్ళనే ఉంటారు. చిరంజీవి గారికి అయితే మరీ దారుణంగా తిట్టేవాళ్ళు, మరీ దారుణంగా మీడియాలో రచ్చ చేశారు. సుమన్ జీవితాన్ని నాశనం చేశారని. సుమన్ లాంటి వ్యక్తి చెప్తుంటాడు, నా జీవితాన్ని చిరంజీవి నాశనం చేయలేదు, వేరే రాజకీయ శక్తులు నాశనం చేసేయన్నా వీళ్ళు వినరు, చిరంజీవే నాశనం చేశాడు. ఇంకొక వేరే హీరో, ఉదయకిరణ్ హీరోని నాశనం చేసిన చిరంజీవి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్క చెప్తుంటారు, బాబు చిరంజీవి కాదురా బాబు, అతను సమస్యల వల్ల చచ్చిపోయాడు అంటే, లేదు చిరంజీవే చేశాడు. చిరంజీవి రాజకీయ పార్టీని నమ్ముకున్నాడు. ఒక్క ఎమ్మెల్యే కూడా అమ్మినట్లుగా సాక్ష్యాలు ఉండవు, ఒక ఎమ్మెల్యే కోటి రూపాయలు తీసుకున్నట్లుగా ఇది ఉండదు. కానీ చిరంజీవి ఎమ్మెల్యే టికెట్ అమ్మేశాడు. అది మన మీడియా, అది మన జనం, ఇలా ఉంటారు. పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఎంత మంచి చేసినా వీడు ఆ పార్టీ జెండా మోస్తాడు, ఈ పార్టీ జెండా మోస్తాడు. ఎందుకో ఇవన్నీ నాకైతే అర్థం కావట్లేదు, ఏమొస్తుందో వీటి ద్వారా. కానీ మంచి చేసే వాళ్ళని మాత్రం కిందకి లాగుతూ ఉంటే మాత్రం వాళ్ళు ఏ రోజు మంచి చేయడం ఆపేస్తారో అప్పుడు తెలుస్తుంది ఈ జనాలకి. మంచి చేసే వాళ్ళని ఎప్పుడైనా మనం ముందుకు తీసుకువెళ్ళాలి. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడైతే లాగుతుంటామో వాళ్ళు మంచి చేయడం ఆపేస్తే ఆ క్షణం తెలుస్తుంది, అయ్యో ఇలాంటి వ్యక్తిని మనం ఏం చేసామన్నది. ఒక్కసారి అయ్యప్ప స్వాములు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, గత కొన్ని సంవత్సరాలుగా ఎందరో దర్గాకి వెళ్తున్నారు, వెళ్ళి అయ్యప్ప కొండకు వెళ్తున్నారు, వాళ్ళని మీరు ప్రశ్నించండి. ఇప్పుడు రామ్ చరణ్ గారిని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనే క్వశ్చన్ మార్క్ మీలో మీరు వేసుకోండి. దాన్ని మీరు ఆపుంటే, దాన్ని మీరు రైజ్ చేసి ఉంటే ఇప్పుడు ఈ పాయింట్ అనేది వచ్చి ఉండేది కాదు. అది అయ్యప్ప స్వాములు అందరూ ఒకసారి మనస్ఫూర్తిగా తెలుసుకొని దీనికోసం మీడియా ముందు రచ్చ చేయండి.